హలో గైస్, ఫేస్బుక్లో సెలబ్రిటీస్ ఫొటోస్ అప్లోడ్ చేసి ఏ విధంగా డబ్బులు సంపాదించాలని చెప్పి వీడియోలో మీకు నేర్పించబోతున్నాను గైస్. లాస్ట్ వరకు చూడండి, మధ్యలో వీడియోని స్కిప్ చేసేస్తే మీకు అనేది అర్థం కాదు. ముందుగా మీరు ఫేస్బుక్ను ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రొఫైల్ ఇది చూడండి. నేను ఆల్రెడీ సంపాదిస్తున్నాను చూడండి. ఇదిగోండి 14 సెంట్స్ డౌన్లోడ్ అయ్యాయి, ఎర్న్ అయ్యాయి నాకు ఈరోజు చూడండి. టోటల్ 28 డేస్ అని నేను ఈ మధ్యలో పోస్టులు ఏం పెట్టట్లేదు. నేను ఈ మధ్యలో ఏం పోస్టులు ఎక్కువ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఎంత ఉన్నాయో చూడండి, చూసుకోవచ్చు. అసలుకి పేజ్ ఎవరిది అనేది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూసుకోవచ్చు ఈ పేజ్ అనేది ఎవరిది అని చెప్పి. నేను వర్క్ చేయను యాక్చువల్గా, అంటే నేను చాలా వేరే దాని మీద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. దాని గురించి దీంట్లో వర్క్ చేయలేదని చెప్పి $1 అయితే ఎర్న్ కాలేదు. వర్క్ చేసి 100%గా ఎర్న్ అయితే చూసుకోవచ్చు. ఇది వేరే వాళ్ళ పేజ్, ఇది అసలుకి చూడండి. అసలుకి ఇది నా పేజే కాదు, కంటెంట్ మోనిటైజేషన్ టూల్ వచ్చేసింది చూడండి. ఆల్రెడీ 14 సెంట్స్ నేను అప్లోడ్ చేయలేదు. అందు గురించి వీడియోస్ అయితే డబ్బులు అయితే మనము ఎక్కువగా ఎర్న్ కాలేదన్నమాట. అందు గురించి దీంట్లో డబ్బులు ఎక్కువ కనిపించట్లేదు మీకు. అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఇది చూసుకొని ప్రొఫైల్లోకి వెళ్తున్నాను చూడండి. ఇదిగోండి యాక్టివ్ మోనిటైజేషన్ యాక్టివ్ ఉంది, కంటెంట్ ప్రొటెక్షన్ కూడా యాక్టివ్ ఉంది అనమాట. అంటే మనం ఎవరిదైనా అప్లోడ్ చేసినా ఇది కంటెంట్ దీన్ని ఎనేబుల్ చేసుకొని ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ప్రొఫైల్ క్లిక్ చేసి ఇది ఎవరిది అనంతపురం ప్రశ్, అంటే ప్రశ్ బేబీ అని వీడియోస్ చేస్తారు కదా వాళ్ళది. ఇది కొంచెం చూసుకుంటే ఇందులో ఎన్ని పోస్టులు పెట్టాను నేను, 1200 పోస్టులు పెట్టాను నేను. చూసుకోండి, మనం రీసెంట్గా రీసెంట్గా ఒక వీడియో కూడా క్రియేట్ చేయించాను వాళ్ళ మీద. ఇదిగోండి, ఇది ఏతో క్రియేట్ చేయించి అప్లోడ్ చేశాను. ఇదిగోండి, ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాను. ఇదిగోండి చూసుకోండి, అసలుకి ఇది ఎవరిది. ఇక్కడ ధరణి గారు ఉన్నారు, ఇందులో ధరణి గారు ఉన్నారు. ఇదిగోండి, ఇవన్నీ ధరణి ఫొటోస్. ఈ విధంగా ఏదో క్రియేట్ చేయించేసి అప్లోడ్ చేసేస్తున్నాను. దీనికి ఎన్ని పైసలు వచ్చాయని తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగోండి చూసుకోండి. అది ఫోటో అప్లోడ్ చేశాను కదా, ఈ ఫోటోకి ఎన్ని పైసలు వచ్చాయని ఒక్క నిమిషం కంటెంట్లోకి వెళ్తాను, చూపిస్తాను మీకు. జస్ట్ డాలర్స్, ఒక్క నిమిషం. మానిటైజేషన్లోకి వెళ్ళండి, క్లిక్ చేస్తున్నాము. చూసుకోవచ్చు, దీనికైతే చూడవచ్చు. దీనికి 1 సెంట్ వచ్చింది, దీనికి 8 సెంట్స్ వచ్చాయి. చూసుకోవచ్చు, ఈ విధంగా అప్లోడ్ చేస్తే మనకు వస్తూనే ఉంటాయి చూడండి. ఎవరైనా అప్లోడ్ చేసిన డబ్బులు వస్తాయి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా ఇటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేయాలని చెప్పి. ముందుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ప్రొఫైల్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి. నేను ఎన్ని పేజీల నుంచి డబ్బులు సంపాదిస్తానో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎన్ని పేజెస్ ఉన్నాయి నా దగ్గర, చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు మీరు. ముందుగా మీరు ఓపెన్ చేయాల్సింది ఇక్కడ మోర్ కొట్టిన తర్వాత పేజెస్ క్లిక్ చేసుకోండి. పేజ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే పేరు ఇస్తారో, మీరు ఏదైనా పేరు పెట్టాలనుకుంటారు కదా, దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి నేను క్రియేట్ చేసి ఇక్కడ మీరు ఇదే ఇవ్వద్దు, మీరు ఇది నాట్ అలౌడ్ అంటుంది పేరు. నేను ఏఐ అని పెడుతున్నా, ఏఐ అని పెడుతున్నా. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు డిజిటల్ క్రియేటర్ అని పెట్టండి. డిజిటల్ క్రియేటర్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొత్తం ఫిలప్ చేసేసండి, మీ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసేసండి. నేనైతే అప్పుడు నెక్స్ట్ కొట్టేస్తున్నాను. నేనేం ఫిలప్ చేయట్లేదు. ఇక్కడ మీ ప్రొఫైలు ఏదైతే పేజీ ఉంటుందో ఆ ప్రొఫైల్కి సంబంధించిన ప్రొఫైలు మంచిగా బ్యాక్గ్రౌండ్లో నీట్గా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి నీట్గా. నెక్స్ట్ మీకు ఇన్వైట్ చేయమని చెప్తుంది, ఇన్వైట్ చేసి చేయండి, లేకపోతే డైరెక్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి.
అప్పుడు స్విచ్ అవుతుంది మన పేజ్కు. స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్కిప్ కొట్టేసేయండి. నెక్స్ట్ అవుట్లెట్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇవన్నీ స్కిప్ కొట్టేసేయండి. ఇక్కడ పైన కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఐకాన్, ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నీడ్ టు వర్క్ అని ఉంది కదా, దీన్ని హెల్త్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ గుడ్ అని తెచ్చుకోవాలి. అది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ ప్రొఫైల్ యాడ్ చేయండి, ఇవన్నీ అడిగిన బయోగ్రఫీ ఇవన్నీ మీ యాడ్ చేసేయండి. ఫోన్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ గుడ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఇప్పుడు ఏం చేసేది ఏముండదు. ఇంకా ఇప్పుడు మనము డాష్బోర్డ్లోకి వస్తాం. ఇక్కడ డాష్బోర్డ్ ఇప్పుడు మనకేం రాదు డాష్బోర్డు, ఎందుకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఛాలెంజ్ అంటే స్కిప్ చేసేసేయండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఓన్లీ పార్ట్నర్షిప్ అని ఉంటుంది. నోటిఫై మీ క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వెయిట్ లిస్ట్లో పడుతుంది. వెయిట్ లిస్ట్లో పడిన తర్వాత ఇప్పుడు మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలంటే సెలబ్రిటీస్ ఫొటోస్ ఎట్లా తీసుకొని ఏ విధంగా చేసుకోవాలంటే గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోనే కాదు ఏ ఫోటోనైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇవి కొన్ని రూల్స్ ఒప్పుకో కాబట్టి నేను ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవట్లేదు. మీరు ఒక సెలబ్రిటీస్ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా మీకు నచ్చిన సెలబ్రిటీస్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరిదైనా సరే మీకు నచ్చినది ఓపెన్ చేసేసి ఇక్కడ నేను జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్లో పెట్టుకున్నాను కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు నచ్చినట్టు చేంజ్ డ్రెస్ అండ్ లుక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కొట్టేసేయండి. ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే మనకు జనరేట్ అవుతుంది. చూడండి ఫోటో జనరేట్ అవుతుంది. చూడొచ్చు ఫోటో రెడీ అయ్యి మన ముందుకు వచ్చింది. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫోటో రెడీ అయ్యి మన ముందుకు వచ్చేసింది. చూసారా ఇందులో బ్లాక్ ఉంది. ఇందులో చూడండి ఇందులో ఏ విధంగా ఉంది ఫోటో డిఫరెన్స్. వేరే మనకు కంప్లీట్గా వేరే ఫోటో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది మనకు. ఇప్పుడు మనం ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ ఫోటోని అనేది ఇందులోకి ఆ ఫోటోని మనం ఫేస్బుక్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లుక్ అని నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. లుక్ అని ఇస్తున్నాను. లుక్ అని ఇచ్చేసి పోస్ట్ చేసాను. హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ ఇట్లా పోస్ట్ చేసేసాను. అంతే పోస్ట్ కొట్టేసాను. పబ్లిక్ ఇదిగో పోస్ట్ అవుతుంది. ఇదిగోండి జస్ట్ ఈ విధంగా డైలీ మీరు ఒక 20 పోస్టులు రోజు ఒక 20 పోస్టులు కంటిన్యూగా అప్లోడ్ చేయండి. కంటిన్యూగా రోజు పోస్ట్ చేయండి. ఫొటోస్ పెట్టండి. డైలీ పోస్ట్ చేయండి. చేస్తూనే ఉండండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మోనటైజేషన్ టూల్ అని ఈ విధంగా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు. ఈ ఛాలెంజ్ ఆటోమేటిక్గా ఫాలోవర్స్ ఇస్తూ ఉంటారు. ఇవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతే ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రొఫైల్ ఫస్ట్ బిల్డ్ చేసుకోండి నీట్గా. ఇక్కడ ఏ విధంగా అంటే గుడ్ వర్క్ అని వచ్చేటట్టు చేసుకోండి. ఓకేనా గాయస్, ఈ వీడియోలో ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియో ఏదైనా ఉంటే మీకు కావాలంటే చెప్పండి. అవి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. మీకు దాని గురించి ఒక వీడియో అనేది క్లారిటీగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది గాయస్.